వాస్తుశాస్త్రం సంపూర్ణ ధన ప్రాప్తి చిట్కాలు 1. ఉత్తర దిశ కుబేర స్థానం. ఇంటి ఉత్తర దిశ సంపదకు సంకేతం. ఈ దిశకు అధిపతి ధనదేవుడైన కుబేరుడు. ఈ ప్రాంతంలో చెత్త, పాత సామాన్లు లేదా భారమైన వస్తువులు అస్సలు ఉంచకూడదు. ఉత్తర దిశను ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురు నిండుగా ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది. 2. పశ్చిమ దిశ శని ప్రభావం. పశ్చిమ దిశకు అధిపతి శనిదేవుడు. ఈ దిశ అపరిశుభ్రంగా ఉంటే శని దోషం కలిగే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన తగాదాలు, మానసిక ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 3. ఈశాన్య మూల దేవుమూల. ఇంటి ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా లేదా తక్కువ బరువుతో ఉండాలి. ఇక్కడ బరువైన యంత్రాలు లేదా సామాన్లు పెట్టకూడదు. ఈ మూలలో ఒక చిన్న పాత్ర నీరు పోసి ఉంచడం వల్ల సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. 4. ఆగ్నేయ మూల అగ్నిమూల. వంటగది ఎప్పుడూ ఆగ్నేయ మూలలోనే ఉండాలి. ఇది ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇక్కడ నీటి నిల్వలు లేదా లీకేజీలు ఉండకుండా చూసుకోవాలి. 5. ప్రధాన ద్వారం సింహద్వారం. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. గుమ్మం దగ్గర చెప్పులు గజిబిజిగా వదలకూడదు. ప్రతిరోజు సాయంత్రం వేళ సింహద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 6. నీటి లీకేజీలు మరియు వృధా. ఇంట్లో కొళాయిల్ ట్యాప్స్ నుండి నీరు లీక్ అవ్వడం లేదా చుక్కలు పడటం అశుభం. ఇది అనవసర ఖర్చులకు మరియు ధన నష్టానికి దారితీస్తుంది. 7. అద్దాలు మరియు రంగులు. అద్దాలను ఎప్పుడూ ఉత్తర లేదా తూర్పు గోడలకు మాత్రమే అమర్చాలి. ఉత్తర దిశలో గోడలకు నీలం లేదా ఆకుపచ్చ రంగులు వేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. 8. పరిశుభ్రత మరియు గాలి. ఇంట్లో ఏ మూలన కూడా బూజు లేదా చెత్తను ఎక్కువ రోజులు ఉంచకూడదు. కిటికీలు తెరిచి ఉంచి ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా చూడటం వల్ల వాస్తు దోషాలు దరిచేరవు.